హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ రూల్. ఇవాళ మన వీడియోలో ఇండియాలోనే టాప్ డైరెక్టర్ ఎవరు తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో ఓన్లీ మన తెలుగు డైరెక్టర్ గురించే. పదండి తెలుసుకుందాం మన తెలుగు డైరెక్టర్లో ఏ డైరెక్టర్ టాప్లో ఉన్నాడు. టాప్ 5లో ఉన్న డైరెక్టర్ పేరు వచ్చేసి బాబీ కోహ్లీ. ఈ డైరెక్టర్ మూవీ ఎంత స్టైల్గా ఎంత యూనిక్గా తీస్తాడంటే ఈ డైరెక్టర్ మూవీ తీస్తే ఇట్టు కావాల్సిందే. కానీ ఈ డైరెక్టర్ ఇంతవరకు పాన్ ఇండియాలోకి అడుగు పెట్టలేడు. ఒక్కసారి అడుగు పెడితే అరాచకమే. ఈ డైరెక్టర్ లేటెస్ట్గా తీసిన ఫిలిమ్స్ నేమ్స్ ఏంటో తెలుసా? వాల్తేరు వీరయ్య అండ్ డాకు మహారాజ్. నెంబర్ 4లో ఉన్న డైరెక్టర్ పేరు వచ్చేసి బోయపాటి. ఒక్కసారి బోయపాటి యాక్షన్ సీన్స్ అన్ని తీస్తే మొత్తం అరాచకమే. అతను తీసిన సినిమాల లైనప్ చూడండి. అఖండ, లెజెండ్ ఎలా ఉన్నాయో మీరే ఆలోచించుకోండి. ఇప్పుడు అఖండ 2 పాన్ ఇండియాలోకి అడుగు పెట్టబోతున్నాడు. టాప్ 3లో ఉన్న డైరెక్టర్ పేరు వచ్చేసి సుజిత్. ఫస్ట్ మూవీ రన్ రాజా రన్నే తీసినా కానీ అది లవ్ స్టోరీ మూవీ, అది హిట్ అయింది. నెక్స్ట్ యాక్షన్ ఫిలిం తీశాడు సాహో. మీరే చూడండి ఒకసారి. సాహో ఎంత ఫైట్ వైలెన్స్ సీన్స్ ఎంత బాగున్నాయో. మన తెలుగు వాళ్ళకి ఆ మూవీ అర్థం కాక ఫ్లాప్ అయింది, కానీ హిందీలో ఆ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది. నెక్స్ట్ ఓజీ మూవీ తీస్తున్నాడు. అది దాని టీజర్ చూస్తేనే మీకు గూస్ బంప్స్ వస్తాయి. ఒకసారి వెళ్ళి చూడండి. టాప్ 2లో ఉన్న డైరెక్టర్ పేరు వచ్చేసి రాజమౌళి. ఒకసారి మీరే ఊహించుకోండి, రాజమౌళి బాహుబలి 2తో ఎంత పెద్ద హిట్ కొట్టాడు. మరియు అది కాక ట్రిబుల్ R కూడా సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు నెక్స్ట్ SSMB 29 చేయబోతున్నాడు. అది ఇంకా పాన్ ఇంటర్నేషనల్ మూవీ. ఇది ఇంకా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో మీ ఊరికే వదిలేస్తున్నా. నెక్స్ట్ టాప్ 1లో ఉన్న డైరెక్టర్ పేరు వచ్చేసి సందీప్ రెడ్డి వంగ. ఒకసారి మీరే ఊహించుకోండి, అర్జున్ రెడ్డితో ఎంత పెద్ద హిట్ కొట్టాడు. ఫ్యాన్స్కి అయితే గూస్ బంప్స్ తెప్పిస్తాడు. మళ్ళీ అదే కాక నెక్స్ట్ యానిమల్ మూవీ తీశాడు. అది ఎంత పెద్ద వైలెన్స్ ఉందో మీరే ఊహించుకోండి. సలార్ మూవీకి పోటీ పడి సలార్ మూవీ కన్నా ఎక్కువ కోట్లు కలెక్షన్ చేసింది యానిమల్. ఇప్పుడు నెక్స్ట్ స్పిరిట్ మూవీ తీస్తున్నాడు. అది ఇంకా ఎంత వైలెన్స్గా ఉంటుందో మీ ఊళ్ళకే వదిలేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో సూపర్ అని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.